నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో గత వీడియోలో మనము వివాహ యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. సప్తమ భావము, వివాహ యోగాలు. అలాగే ఈ వీడియోలో మరొక అంశమే వివాహ కాలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దశాంతర దశలు కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే మనకి కొంత వివాహపరంగా దానికి కొంత ఎప్పుడు ఏమిటి, ఏ వయసులో జరుగుతుంది, ఎవరెవరి జాతకాల్లో, అలాగే ఏ మహర్దశలో జరుగుతుంది అనేది కూడా కొంత మనం తెలుసుకున్నట్టయితే దానికి తెలుస్తుంది. ఏ భావాధిపతి, అలాగే ఏ భావంలో ఉన్న గ్రహము, ముఖ్యంగా మనకు కావాల్సిన ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, లాభాధిపతి కనెక్షన్ అనేది చూసుకుంటాం. అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతుల దశల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వారి నక్షత్రాల్లో జరిగే అవకాశం. ఉదాహరణకి తీసుకోండి, మీది మిథున లగ్నం అయిందనుకోండి, మిథున లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని. సో వీరి నక్షత్రాల్లో జరగవచ్చు. ఏదైనా గ్రహం వీరి నక్షత్రాల్లో ఉన్న, అంటే బుధ నక్షత్రంలో ఉన్న, శుక్ర నక్షత్రంలో ఉన్న, శని నక్షత్రంలో ఉన్న ఆ దశల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమాధిపతి ఇక్కడ తీసుకుంటే గురువు, ఈ కనెక్షన్ వచ్చినప్పుడు మనకి జరిగే ఉంటుంది. అంతర్దశలు మళ్ళీ చూసినట్టయితే చంద్రుడు, లాభాధిపతి కుజుడు. సో వీరి దశాంతర దశల్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియోలో సప్తమ భావము, వివాహ కాలము అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ దశాంతర దశల్లో వారికి వివాహం కలగవచ్చు అంటే ఇక్కడ మనము సామాన్యంగా ప్రామాణికంగా మనము ఏవైతే మనకి టెస్ట్ అనేది చెప్తుందో ఆ విషయాలనే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమందికి కొన్ని యోగాలు, కొన్ని దోషాలు, కొన్ని ప్రాబ్లమ్స్ వారి వ్యక్తిగత జాతకంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఇవి లేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చెప్పిన టెస్ట్ అక్కడ మనకి కార్యరూపం దాల్చుకోపోవచ్చు. ఉదాహరణకి కుజదోషం ఉన్నప్పుడు, సప్తమాధిపతి అలాగే నీచపడినప్పుడు ఇదంటే వస్తుంది. అలాగే పితృదోషాలు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశము. కాబట్టి దీన్ని విస్మరించి మనం ఎంత చేసుకున్నా కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే మనము నీచపడినప్పుడు కూడా మనము దానికి ఏం చేయాలి, నీచభంగం అయిందా లేదా, పాపకత్తిలో ఉందా, ఇవన్నీ కూడా పరిశీలించుకుని వెళ్ళాలి. వాటికి మనము 1-2 మనము చెప్పుకున్నాం పరిహారాలు. కన్యాపాశుపత హోమం కానివ్వండి, వరపాశుపత హోమం కానీ దీనికి చాలా మంచిగా పనిచేస్తుంది. వాళ్ళకి తొందరగా వివాహం అవటానికి ఉపయోగపడుతుంది. మనకి మ్యాక్సిమం 6 monthsలో వారికి వివాహం అనేది జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలా కొన్ని మనము ఉదాహరణలు కూడా చూడటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో తీసుకున్నట్టయితే సప్తమ భావము, వివాహ కాలము అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాపరాశులైన 6, 8, 12 ఎందున్న శుభగ్రహ దశల మధ్య కాలం వివాహం ప్రాప్తించగలదు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే చూడండి, షష్టంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న శుభగ్రహాలు ఏదైతే ఉన్నదో వీరి దశల మధ్యకాలము వివాహమునకు మంచి సమయము అని చెప్పని ఇక్కడ మనకి చెప్పటం జరుగుతుంది. అలాగే సప్తమాధిపతి ఉన్న రాశి, నవాంశాధిపతుల మధ్య శుక్రచంద్రుల గ్రహాంతర దశల యందు కూడా వివాహం జరగగలదు అని చెప్పని మనకి చెప్తోంది. ముఖ్యంగా శుక్రమహర్దశలో అంటే మనం ఇక్కడ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. అందరికీ శుక్రమహర్దశలో వివాహం అవుతుందని, కొంతమందికి 60 సంవత్సరాలకు రావచ్చు, 70 సంవత్సరాలకు రావచ్చు. కాబట్టి వారికి అప్పుడు వస్తుందయ్యా అని చెప్తే అప్పుడు అతను పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు. కాబట్టి వారి లగ్నాత్తు ఏ దశలు వారికి అనుకూలంగా ఉంటాయి అనేది మనము చెప్పాలి. శుక్రుడు కళత్ర స్థానాధిపతి బలముగల గ్రహంతో కలిసి ఉన్న ఆ గ్రహ దశాంతర దశల యందు వివాహం జరుగుతుంది అని. గ్రహ దశాంతర దశల యందు అంటే ఒక మహర్దశలో అంతర్దశలు అనేవి వస్తూ ఉంటాయి 9. ఆ అంతర్దశతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైతే మనకి ముందు అయిపోయిందో ఆ దశ అయిపోతుంది అంతర్దశతో. కాబట్టి ఈ 8-9 అంతర్దశల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు కళత్ర స్థానాధిపతి అంటే సప్తమాధిపతి అనేది ఇక్కడ మనము తీసుకోవాలి. అలాగే చంద్రదశలో బుధ అంతర్దశ, గురుదశలో గురువు అంతర్దశ, గురుదశలో చంద్ర అంతర్దశ, బుధదశలో చంద్ర బుధ గురు అంతర్దశలు, శుక్రదశలో శుక్రాంతర్దశలు. ఈ రకంగా మనము ఇక్కడ సామాన్యంగా ఇది వివాహ యోగం అనేది కలుగుతుంది అని మనము చెప్పవచ్చు. గురుదశలో గురువు చూడండి, గురుదశలో గురుదశ
చంద్రాంతర్దశ కూడా ఇక్కడ ఇస్తుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. చంద్రదశలో బుధాంతర్దశ, ఇక్కడ వీరికి శత్రుత్వం ఉంది, కానీ ఇక్కడ ఆశ్చర్యంగా వీటిలోనే ఇస్తున్నాడు. బుధదశలో బుధ గురు అంతర్దశల్లో కూడా ఇస్తుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది. సామాన్యంగా ఇవి వివాహాలు ఇస్తాయి, వివాహ అవకాశం అనేది కలుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది. అలాగే లగ్నాధిపతితో కానీ సప్తమాధిపతితో కానీ కలిసి ఉన్న గ్రహముల యొక్క దశాంతర దశలు యందు కూడా వివాహం జరుగుతుంది అని చెప్పారు. ఏ లగ్నం అయితే ఆ లగ్నాధిపతి దశ ఉదాహరణకి ఎప్పుడో వస్తుందండి అని చెప్పని కొంతమంది అనొచ్చు. అలాగే సప్తమాధిపతి దశ, ఆ దశ కూడా కొంతమందికి ఎప్పుడో రావచ్చు, కానీ వాటికి వచ్చే ఆధిపత్యాలను బట్టి మళ్ళీ అవి మారుతూ ఉంటాయి. ఆ నక్షత్రాల్లో ఉదాహరణకు మీకు లగ్నాధిపతి బుధుడు అయ్యాడు, ఉదాహరణకి బుధ నక్షత్రం మీద ఏదైనా గ్రహదశలో ఉన్నప్పుడు కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జన్మ లగ్నం నుండి 2-7 రాసుల్లో గోచార గురుని సంచార కాలం నందు కూడా వివాహం జరుగుతుంది అని చెప్పారు. ఈ ముఖ్యంగా మనము గురు ట్రాన్సిట్ అనేది చాలా పెద్దది. మనం ముందుగా చాలాసార్లు చెప్పుకున్నాం ఒక్కొక్క వీడియోలో. గురుని శక్తి ప్రభావము అది ఎంత అనేది మనం చెప్పలేం. అతి పెద్ద గ్రహము, అలాగే అది ఇచ్చే శుభ ఫలితాలు కూడా అంతా ఇంత కాదు. కాబట్టి ముఖ్యంగా అది ఎక్కడ ట్రాన్సిట్ అవుతోంది, దాని విశేషమైన దృష్టి 5, 9 సప్తమ దృష్టితో పాటు. కాబట్టి ఇది చాలా విశేషం. ఇప్పుడు చూసినట్టయితే మనకి మిథున రాశిలో ఉంది కాబట్టి వీరికి వృషభ రాశి వారికి ఇక్కడ మంచిగా ఉంటుంది. అలాగే సప్తమ రాశుల్లో ధనుసు రాశి వారికి కూడా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో వారికి వివాహం జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే రాశి చక్రం నందు గురువు ఉన్న వారికి 1, 4, 5, 7, 9, 10 రాశుల్లో గోచార గురుని సంచార కాలం నందు వివాహ యోగం ఉంటుంది అని చెప్పారు. అంటే ఎవరి జన్మ రాశి చక్రంలో గురువు ఒక స్థానంలో ఉంటారు, మేషం నుంచి మీనం వరకు. నాకు ఉదాహరణకి మేషంలో ఉంటే మరొకరికి మీనంలో ఉండొచ్చు, ఇంకోళ్ళకి కర్కాటకంలో, ఇంకోళ్ళకి ధనుసులో ఉండొచ్చు. అక్కడ నుంచి కూడా మనకి గోచార గురువు రాశి చక్రం నందు గురువు ఉన్న చోటు నుంచి లగ్నంలోకి వచ్చిన, చతుర్థంలోకి వచ్చిన, పంచమంలోకి, సప్తమం, దశమం, అలాగే భాగ్యం రాశులందు గోచార సంచారం జరుగుతున్నప్పుడు కూడా వివాహం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ చూడండి, గురుని సంచారం జరుగుతూ ఆ చూపు కూడా ఉంటుంది, ఆస్పెక్ట్ పంచమం, అలాగే సప్తమం, అలాగే భాగ్యం. కాబట్టి వీటి దృష్టి కూడా వీరికి మంచి జరుగుతుంది అని మనకి చెప్పవచ్చు. జన్మలగ్నము చంద్రలగ్నములకు 1, 4, 7, 10 రాసుల్లో గోచార గురుని సంచార కాలం నందు కూడా వివాహ సమయము అని చెప్పాలి. మనము కొన్ని వీడియోస్లో మనము చాలాసార్లు కూడా చెప్పుకున్నాము. కొన్ని వీడియోస్లో కూడా ఎప్పుడైనా సరే మనము మహర్దశలు పరిశీలిస్తున్నప్పుడు కూడా మనము ఈ ట్రాన్సిట్ అనేది చూడాలి. మనం ఎందుకు పంచాంగ శ్రవణం చేసుకునేది అంటే ముఖ్యంగా గ్రహాల కలయిక ఏదైతే ఉంటుందో, మనకి గోచారము అంటే గ్రహ సంచారం, గ్రహాలు ఎప్పుడైతే ట్రాన్సిట్ చేస్తూ ఉంటాయో వాటి ఫలితాలు కూడా ఇస్తాయి. ఓన్లీ రాశి చక్రంలో ఉన్న గ్రహస్థితే మనకి ఫలితం ఇస్తుంది అనుకోవటానికి లేదు. ఈ సంచారాన్ని కూడా మనము తీసుకుని వారికి ఎప్పుడెప్పుడు ఏ ఫలితాలు అనేవి వస్తాయి అని మనము చెప్పగలగాలి. ఎందువల్ల అంటే గోచారము గ్రహాలు ట్రాన్సిట్ అయ్యేటప్పుడు వాటి ఫలితం అనేది కూడా కలుగుతుంది. ముఖ్యంగా గురువు అత్యంత యోగకారకుడు కాబట్టి, గురువు అత్యంత శుభకారకుడు కాబట్టి కొన్ని లగ్నాలకు యోగకారకుడు, ఆయన వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. రేపు చూడండి, నెక్స్ట్ ఇయర్ కర్కాటకంలోకి వస్తారు. అక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే చాలా మిథున రాశి వారికి ద్వితీయంలో అత్యంత యోగవంతం, ఆయన పంచమ దృష్టితో చూస్తున్నారు కాబట్టి వృశ్చిక రాశి వారికి యోగవంతం, మీనరాశి వారికి అత్యంత యోగవంతం, భాగ్యంలో ఉన్నారు కాబట్టి సప్తమంలో మకరం వారికి కూడా బాగుంది. ఈ రకంగా మనం ఆ ట్రాన్సిట్ తీసుకొని ఆ రాశుల్లో ఉన్న వారికి వివాహ కాలము అని మనము చెప్పవచ్చు. జన్మలగ్నము చంద్రలగ్నము వీటిల్లో మనకి కేంద్రాల్లో గురువు వచ్చినప్పుడు కూడా మనకి మంచి జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1, 4, 7, 10 ఇది కూడా చాలా మంచిది అని మనం చెప్పాలి. నవాంశ చక్రంలో సప్తమాధిపతి ఉన్న రాశికి 5, 9 రాశుల్లో గోచార గురువు సంచరించే కాలం కూడా వివాహ సమయము అని చెప్పారు. ఇక్కడ మనము ముఖ్యంగా వివాహ సమయానికి వివాహం ఎలా ఉంటుంది అనే దానికి నవాంశ చక్రాన్ని పరిశీలించాలి. అలాగే ప్రతి భావానికి కూడా, ప్రతి గ్రహానికి కూడా అది ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఎంత ఫలితం ఇస్తుంది అనేది కూడా నవాంశ చక్రాన్ని మనం పరిశీలించాలి. కేవలం వివాహానికే అని కొంతమంది దీన్ని
చెప్పటం వల్ల అది ఓన్లీ దాని గురించే అనుకుంటారు. కానీ కాకపోతే రాశి చక్రంలో ఫలితాలు ఏ విధంగా ఇవ్వబడతాయి, ఎలా ఉంటాయి అనేది నవాంశ చక్రం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉన్న బలాలు, గ్రహం యొక్క స్థితి, బలము, దాన్ని బట్టే మనకి రాశి చక్రంలో ఫలితాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే నవాంశ చక్రంలో లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి యొక్క స్వక్షేత్రములందు గోచార గురు సంచార కాలమందు కూడా వివాహం కాగలదు అని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనకి గురువుని అత్యంత ఇక్కడ కీలక గ్రహంగా మనం వివాహానికి చెప్పవచ్చు. అంటే మన జన్మ లగ్నం నుంచి కానివ్వండి, రాశి నుంచి కానివ్వండి, కేంద్రాల్లో ఉన్నప్పుడు, కోణాల్లో ఉన్నప్పుడు, అలాగే ద్వితీయంలో వచ్చినప్పుడు, సప్తమంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి కూడా మనకి వివాహం అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా మన రాశి చక్రాన్ని మనము పరిశీలన కాకుండా మనము గ్రహస్థితి పరిశీలన చేసుకుంటూ ఏవైతే గోచారం ఉందో, రాహు సంచారము, కేతు సంచారం, శని సంచారం, గురు సంచారం, వీటిని కూడా తీసుకుని, ఇవి ఎక్కువ కాలం ట్రాన్సిట్ అవుతాయి కాబట్టి వీటిని కూడా పరిగణలోకి తీసుకుని మనము వివాహ కాలాన్ని నిర్ధారించవలసి ఉంటుంది. ఆ సమయంలో ఒకవేళ ఏమన్నా చిన్న చితక దోషాలనే ఉంటాయి. దోషం లేకుండా జాతకం అనేది ఉండదండి. అది మీదైనా నాదైనా ప్రతి ఒక్కళ్ళది దాంట్లో కూడా ఉంటుంది. అన్ని యోగాలే ఉండవు, అన్నీ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న చితక దోషం అనేది ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా మనం పరిహారం చేసుకున్నట్టయితే, జపదాన హోమములు చేసుకున్నట్టయితే కొంత నివృత్తి కలుగుతుంది. దాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఆయా సమయాల్లో మనము వివాహానికి సమయము ఆసన్నమైంది కాబట్టి ఆ టైంలో మనం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. వివాహం జరిగి సత్సంతానము, మంచి వారి వంశము అభివృద్ధి చెందుతుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ముఖ్యంగా మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. మనము వివాహ పొంతను కూడా పరిశీలించడం జరుగుతోంది. దానికి మనము వివాహం అయ్యే వరకు కూడా సంబంధాలు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికే కాకుండా మనము జాతకం పరిశీలన చేసి వారికి ఎప్పుడు జరుగుతుంది, ఏ దశాంతర దశల్లో అనేది చెప్పి, అలాగే మ్యాచ్ మేకింగ్ సర్వీస్ కూడా ఉండటం జరిగింది. కేవలం మనం జాతకం పరిశీలన మాత్రమే కాకుండా వివాహ పొంతను కూడా చూడటం అనేది ఉంది. కాబట్టి ఆ సేవల్ని వినియోగించుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.